నమస్తే అండి, నా పేరు జగదీష్, జీవిశ్రీ హోమ్స్ కాకినాడ. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ బిల్డింగ్ 95% వర్కులు కంప్లీట్ అయిపోయినాయి అండి. బయట ఎలివేషన్ కి పెయింట్స్, అలాగే లోపల సీలింగ్ లో ఉన్న పిఓపి లో పెయింట్స్, కబోర్డ్ వర్కులు పెండింగ్ ఉన్నాయండి. ఈ ఇల్లు ఉత్తరం ఫేసింగ్ తోటి ఉంటుందండి. ఈ మెయిన్ గేట్ కి లెఫ్ట్ సైడ్ ఈశాన్య దిశ అండి. ఇక్కడ ఒక ట్యాప్ ఇవ్వడం జరిగింది. కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది. సుమారుగా ఒక 85 అడుగుల నుంచి 90 అడుగుల మధ్యలో ఉంటుందండి. ఈ స్టెప్స్ మీకు వాయువ్యంలో వస్తాయండి. ఈ స్టెప్స్ కింద ఒక కామన్ టాయిలెట్ ని ఇస్తున్నారు. బయట కారు పార్కింగ్ దగ్గర సీలింగ్ లో పిఓపి ని చేయిస్తున్నారు. ఇక్కడ పెయింటింగ్ వర్క్ పెండింగ్ ఉంది. ఇక్కడ తూర్పు వైపున 2.5 అడుగులు సెట్ బ్యాక్ వదలడం జరిగింది. ఈ హాల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర గ్రానైట్ రాయిడ్ తోటి స్టెప్స్ ఇవ్వడం జరిగింది. హౌస్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండడం వల్ల ఇంకా డోర్స్ ఫిట్ చేయలేదండి. ఫ్లోరింగ్ లో టైల్స్ ని యూజ్ చేశారు. ఈ హాల్ కొలతలకు వచ్చేసరికి 11x15. మీకు ఇక్కడ ఎడం చేతికి కనిపిస్తున్న డోరు తూర్పు సైడ్ డోర్ అండి. సీలింగ్ లో ఇచ్చిన పిఓపి డిజైన్ చాలా బాగుంది. పెయింట్స్ వేసిన తర్వాత దీనికి లుక్ బాగా కనిపిస్తుంది. ఇది హాలులో తూర్పు ముఖంగా ఇవ్వబడిన డోర్ అండి. ఇది హాల్లో ఇవ్వబడిన టీవీ పాయింట్ అండి. ఇప్పుడు మనం టీవీ పాయింట్ దగ్గర నుంచి మెయిన్ డోర్ ని చూస్తున్నాం అండి, ఉత్తరం వైపు ఉన్న డోర్ ని. ఈ కనిపిస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. గ్రానైట్ గుమ్మాలతో ఇవ్వడం జరిగింది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క కొలతలు చూసినట్టయితే గనక 10x12. ఫ్లోరింగ్ లో ఇచ్చిన టైల్స్ ఏవైతే ఉన్నాయో మంచి క్వాలిటీతో ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఈ వాల్ కి ఒక షెల్ఫ్ ని ఇవ్వడం జరిగింది. అలాగే పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ టాయిలెట్ లోపల కమోడిటీ గానీ సింక్ ని గానీ ఫిట్ చేయలేదు. ఈ రూమ్ లో 2 విండోస్ ఇవ్వడం జరిగిందండి. సీలింగ్ లో ఇచ్చిన పిఓపి చాలా బాగుందండి. ఈ డిజైన్ కి మంచి కలర్స్ వేసాక లుక్ చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నది హాల్లో ఉన్న టీవీ పాయింట్. ఈ టీవీ పాయింట్ కి వెనకాలే చేర్చి పూజా రూమ్ ని ఇవ్వడం జరిగింది. ఈ పూజా రూమ్ యొక్క కొలతలు చూసుకున్నట్టయితే కనుక 5x5 అండి. అలాగే ఇది గ్రానైట్ గుమ్మాలతో ఇవ్వడం జరిగింది. లోపల ఒక చిన్న విండోని కూడా ఇవ్వడం జరిగింది. యథావిధిగా ఆగ్నేయంలో కిచెన్ ఇవ్వడం జరిగింది. ఈ కిచెన్ కొలతలు 8.5x10 అండి. 2.5 అడుగుల వెడల్పు గల గ్రానైట్ రాయితో గ్యాస్ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రానైట్ తో ఉన్న గ్యాస్ టేబుల్ ఉన్నంత వరకు కూడా పై వాల్ కి టైల్స్ ని ఫిట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక విండోని ఇవ్వడం జరిగింది. పైన ఒక ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది. పిఓపి లో చాలా సింపుల్ డిజైన్ ఇవ్వడం జరిగింది. పెయింట్ వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఈ కిచెన్ లో ఒక షెల్ఫ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూడబోయేది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ కి ఇవ్వబడిన డోర్ అండి ఇది. సో పెయింట్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. గ్రానైట్ గుమ్మం తోటి ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ అంతా చక్కగా టైల్స్ తోటి కంప్లీట్ చేయబడింది అండి. ఈ రూమ్ కొలతలకు వచ్చేసరికి 10.5x13. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక విండోని అలాగే షెల్ఫ్ ని ఇవ్వడం జరిగింది. రెండో విండో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఒక అటాచ్డ్ బాత్రూమ్. ఈ బాత్రూమ్ లో డోరు అలాగే కమోడిటీని ఫిట్ చేయలేదు. వర్క్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాల్స్ కి టైల్స్ తోటి ఫిట్ చేయడం జరిగింది. ఈ అటాచ్డ్ బాత్రూమ్ కి పైన ఒక స్టోరేజ్ పాయింట్ ని ఇచ్చారు. ఈ రూమ్ సీలింగ్ లో ఇచ్చిన పిఓపి డిజైన్ అయితే చాలా బాగుంది. సో పెయింట్స్ వేసిన తర్వాత లుకింగ్ చాలా బాగుంటుంది. ఈ ఇంటి కొలతలు వచ్చేసరికి 26x45 అంటే 130 చదరపు గజాలు. గుడా అప్రూవల్ ఉంది. దీని కాస్ట్ ఎలాగా 56 లక్షలు చెప్తున్నారు. 20 అడుగుల వెడల్పు గల రోడ్డుకి ఆనుకుని ఈ బిల్డింగ్ ఉంది. మిగతా వివరాలకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.